హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భగిని హస్త భోజనం. మీ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ ఒక కొత్త రెసిపీ. ఇన్ఫ్యాక్ట్ కొత్తదేం కాదు, పాతదే. బట్ ఇది మా తీరులో మా స్టైల్లో మేము ఎలా చేసుకుంటామనేది. ఇది వంకాయ బెండకాయ పచ్చడి. ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది, నాకైతే చాలా ఇష్టం అండి. దీనికోసం అయితే నేను ఒక 3 వంకాయలు, 4 వంకాయలు, 3 బెండకాయలు, తగినది పచ్చిమిరపకాయలు, 2 టమాటోస్ తీసుకున్నాను. ఇప్పుడు బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. బాండీలో పచ్చిమిరపకాయలు అనేవి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. నా టేస్ట్కి తగ్గట్టు నేను ఒక 20 దాకా వేసుకున్నాను. అన్ని ముక్కలు కట్ చేసేసుకున్నాను. అవి కాయలు అట్లాగే వేస్తే పేలుతాయండి, అందుకని నేను ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత టమాటోస్ 2 టమాటోస్ తీసుకున్నాను కదా, వాటిని కూడా ఇట్లా 4 పత్యాలుగా కట్ చేసి వేసేసుకున్నాను. ఇప్పుడు బెండకాయలు కూడా ముక్కలు కట్ చేసి వేసేసుకున్నాను. వంకాయలు కూడా వేసేసుకున్నాను. చక్కగా ఇట్లా కలిపేసుకుంటూ ఉండాలి. వేసుకొని ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలో కానీ, ఇడ్లీలోకి, దోశల్లోకి. అండ్ ఈ పచ్చడి ఒక 2 days నిలవ కూడా ఉంటుంది. సో చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. చక్కగా ఇలా అంతా కలిపేసుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం కలిపేసుకున్నాక మూత పెట్టేసేయండి. మూత పెట్టి మగ్గాలి. ముక్కలన్నీ ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ అట్లా కలుపుకుంటూ ఉండాలి. అలా వదిలేస్తే మాడిపోతాయండి, అంత టేస్టీగా ఉండదు మాడిపోతే. సో అప్పుడప్పుడు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. మా పాపకు కూడా ఈ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి, చాలా ఇష్టంగా తింటుంది. గుజ్జు గుజ్జుగా మెత్తగా భలే టేస్టీగా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే జారిపోయేలా ఉంటుంది. చూసారా? ఇప్పుడంతా మగ్గిపోయాక నేను ఒక 2 ఉల్లిపాయలని వేసానండి. ఉల్లిపాయలు అనేది ఆప్షనల్, మీ ఇష్టము, కానీ వేస్తే ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది. అది ఇక్కడ ఈ స్టేజ్లో మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఉల్లిపాయలని మగ్గనిచ్చుకోవాలి. ఒక 5 minutes మగ్గిపోయాక ఇట్లా ఉండిందండి పచ్చడి. ముక్కలన్నీ ఇట్లా మగ్గినాయి, ఉల్లిపాయలు కూడా కొంచెం మగ్గినాయి. ఇట్లా మగ్గిపోయాక ఇప్పుడు మనం ఏం చేయాలి? స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. అంటే చల్లగా ఆరనివ్వాలి. ఒక ప్లేట్లోకి తీసుకున్నాను నేను. ఇవన్నీ చల్లగా అయిపోయాక మిక్సీ పట్టేద్దాము. సో అప్పటి వరకు మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టేసుకోండి. యాక్చువల్గా ఇదైతే రోట్లో నూరుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, కానీ మా దగ్గర రోల్ లేదు, అందుకే నేను మిక్సీ జార్లోనే వేసేస్తున్నాను. జార్లో వెల్లుల్లి వేసాను 4-5. అవి ముందు ఇలా మిక్సీ పట్టేసుకున్నాక మనం వేయించి పెట్టుకున్నాం కదా ముక్కలు, ఆ ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఇలా చక్కగా ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు. మేమైతే రాళ్ళు ఉప్పు వేసాము, మాకు అలవాటు కాబట్టి చేతులతో వేసేసాను. దగ్గర ఒక 2 spoons దాకా పడుతుంది. కొంచెం జీలకర్ర వేసుకున్నాను. అలా కొంచెం ఇలా మిక్సీ వేసేసుకున్నాను. ఇప్పుడు కొత్తిమీర అయితే అస్సలు మిస్ చేయొద్దు, చాలా టేస్టీగా ఉంటుంది. కట్ చేసి కొత్తిమీర వేసేసుకొని ఇది కూడా ఇంకొకసారి గ్రైండ్ చేసేయండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకుందాం. అంతా రెడీ అయిపోయింది. ఇట్లా మొత్తం ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి. తాలింపు కూడా ఆప్షనల్, మీ ఇష్టం, వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, ఇట్లాగైనా తినేయచ్చు. సారీ అండి, నా దగ్గర ఆ తాలింపు వీడియో మాత్రం మిస్ అయింది. సో నేను అది మీకు చూపించలేకపోతున్నాను. తాలింపు వేసేసుకున్నాక పచ్చడి ఇట్లా ఉండింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని అందరూ ట్రై చేయాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట బెల్ని నొక్కండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.